ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈరోజు మనం నవనాథ్ భక్తి సార్లోని 12వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. జలంధర్ మరియు కనీఫ్. ఫలం. ఈ అధ్యాయాన్ని పఠించటం వల్ల దేవుని కృపకు అనుగ్రహం లభిస్తుంది. జలంధరుడు మానవ జాతి కోసం ఉదారంగా దాన ధర్మాలు చేయాలని ఆకాంక్షించాడు. అగ్నిదేవుడు ఆయనను ఆ ఉద్దేశం గురించి అడగగా జలంధరుడు అదే హృదయపూర్వక సమాధానం ఇచ్చాడు. అగ్ని ఆ సమాధానంతో సంతృప్తి చెంది అతనిని దత్తాత్రేయ స్వామిని కలవడానికి తీసుకువెళ్తాడు. దత్తాత్రేయుడు వారిని ఆప్యాయంగా ఆహ్వానించాడు. అప్పుడు అగ్ని ఇలా అన్నాడు: మదనుడు నాలోనే నిలిచిపోయాడు. రాజు బృహద్రవ్యుడు చేసిన సోమయాగంలో నేను ఒక సూక్ష్మ జ్యోతిర్మయ రూపంలో ఈ శిశువును అవతరింపచేశాను. అంతరిక్ష ఋషి యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ శిశువు పొందాడు. ఇతడే జలంధరుడు. రాజు అతనిని ఎంతో ప్రేమతో పెంచాడు. జలంధరుడు సాధారణ మనుషుల్లా వివాహం చేసుకోవాలని కోరుకోలేదు. అప్పుడు అగ్నిదేవుడు అన్నారు: ఇతన్ని నేను మీ వద్దకు తీసుకువచ్చాను దత్తగురువా, ఆత్మవిద్య నేర్పించుకోవటం కోసం. దత్తగురువు జలంధరుని ఇలా అడిగారు: నాతో 12 సంవత్సరాలు ఉండేందుకు సిద్ధమా? నీకు కావలసిన సమస్త జ్ఞానాన్ని నేను నీకు అందిస్తాను. జలంధరుడు అంగీకరించాడు మరియు అక్కడే నివసించాడు. అగ్నిదేవుడు తిరిగి వెళ్ళిపోయారు. దత్తాత్రేయుడు జలంధరుని ఎల్లప్పుడూ తనతో ఉంచుకున్నారు. ప్రతి ఉదయం గంగానదిలో స్నానం చేసి అనంతరం విశ్వేశ్వరుని పూజ చేయడం, కొల్హాపూర్లో భిక్షాటన చేయడం, పంచలేశ్వరి వద్ద భోజనం చేయడం, ముహూర్తంలో విశ్రాంతి తీసుకోవడం ఇవే వారి నిత్యకృతువులు. 12 సంవత్సరాల తరువాత అతను సమస్త జ్ఞానాన్ని పొందినప్పుడు దత్తగురువు అతనిని అన్ని దేవతల దగ్గరకు తీసుకువెళ్లి వారి దర్శనం చేపించారు. అందరి దేవతలు అతనికి అనేక వరాలు ప్రసాదించారు. తర్వాత దత్తగురు అగ్నిదేవుని పిలిచి, నీ కుమారుడు ఇప్పుడు జ్ఞానవంతుడు, సిద్ధయోగి అయ్యాడు. ఇప్పుడు నీవు ఇతన్ని తీసుకువెళ్ళవచ్చు. కానీ అగ్నిదేవుడు అతనిని బద్రికావనంలోనే ఇంకో 12 సంవత్సరాలు తపస్సు చేయమని చెప్పారు. ఆ 12 సంవత్సరాల తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు బద్రీనాథుడు కలిసి అతనిని సన్యాసిగా ప్రకటించారు. అగ్నిదేవుని కుమారుడు అయిన జలంధరుడు ఇకపై జలంధర్నాథుడు అయ్యాడు. అగ్నిదేవుడు అపారంగా సంతోషించారు. అప్పుడు బద్రీనాథుడు అందరినీ, ముఖ్యంగా జలంధరనాథుణ్ణి ఉద్దేశించి, ప్రబుద్ధ నారాయణ ఋషి ఇప్పటికే భూలోకంలో అవతరించారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? జలంధరుడు నమస్కరించి, దయచేసి మాకు చెప్పండి స్వామి, ఆయన ఎక్కడున్నారు? బద్రీనాథుడు ఇలా అన్నారు: బ్రహ్మదేవుని సృజనాశక్తి కొంతకాలం క్రితం సర్వం నుండి భూమికి దిగివచ్చింది. ఆ సమయంలో హిమాలయాలలో ఒక దిగ్గజుడు నిద్రిస్తున్నాడు. అతని చెవిలో ఒక దివ్య కాంతి ప్రవేశించింది. ఆ కాంతిలోనే ప్రబుద్ధ నారాయణుడు జీవరూపంలో ప్రవేశించారు. ఆ దివ్య కాంతి మానవ శిశు రూపంలో ఉండేది. ఆ దిగ్గజుని చెవి నుండి అతనిని ఎవరో ఒకళ్ళు బయటకు తీయాలి. బద్రీనాథుడు జలంధరుని ఉద్దేశించి అన్నారు: ఆ కార్యాన్ని నీవే చేయాలి. ఎందుకంటే అతడి చెవి ద్వారా అవతరించబోతున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆయన్ని కనీఫ్ నాథుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. నీవు అతనికి జ్ఞానం ఇవ్వాలి. అతను నీ శిష్యుడవుతాడు. దేవుడు అగ్ని చెప్పినట్లు బద్రీనాథుడు వారికి ఆ మహాదిగ్గజాన్ని చూపించారు. హిమాలయ పర్వతాల్లో సంచరిస్తున్న విపులమైన ఏనుగు. అతడు అంతా ప్రబుద్ధుడై ఉన్నాడు. ఒకసారి ఆగ్రహిస్తే ఎవరూ అదుపు చేయలేరు. జలంధరుడు దూరం నుండే మోహనాస్త్రం మరియు స్పర్శాస్త్రం వదిలాడు. వెంటనే ఆ ఏనుగు అక్కడికక్కడే నిలిచిపోయింది. తరువాత అగ్నిదేవుడు, జలంధరుడు మరియు బద్రీనాథుడు అతని దగ్గరకు వెళ్లి పిలవడం ప్రారంభించారు: కనీఫ్, నీవు నారాయణుని వారసుడివి, బ్రహ్మదేవుని కుమారుడివి. నీవే ప్రబుద్ధ నారాయణుడు.
శంకరుడు, అగ్నిదేవుడు మరియు అంతరిక్ష ఋషి జలంధరుడు నిన్ను పిలుస్తున్నారు. నీ కార్యం నీ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు అవతరించవలసిన సమయం ఆసన్నమైనది. బయటకి వచ్చి నీ రూపాన్ని ప్రదర్శించు. అప్పుడు ఆ దిగ్గజుని చెవి లోపల నుండి ఒక యువ సన్యాసి తల బయటకు చూపించాడు. అతను శివుడు, అగ్నిదేవుడు మరియు జలంధరుణ్ణి చూశారు. వారికి నమస్కరించి గౌరవపూర్వకంగా అభివాదం చేశాడు. ఆ తర్వాత జలంధరుడు అతనిని చేతితో పట్టుకొని దిగువకు తీసుకువచ్చాడు. భగవాన్ శంకరుడు మరియు అగ్నిదేవుడు జలంధరుని ఉద్దేశించి అతనికి మంత్రదీక్ష మరియు జ్ఞానం ఇవ్వడం నీ బాధ్యత అని అన్నారు. అప్పుడు జలంధరుడు కానిఫుని చూసి అతని చెవిలో బీజమంత్రం ఉచ్చరించాడు. ఆ క్షణంలోనే కానిఫున్కి అజ్ఞానం తొలగిపోయి అతని అష్టసాత్విక భావాలు ఉద్భవించాయి. అతనికి బ్రహ్మ సాక్షాత్కారం కలిగింది. అందరూ తిరిగి బద్రికాశ్రమానికి చేరుకున్నారు. తరువాత అగ్నిదేవుడు జలంధరుని ఉద్దేశించి, దత్తగురు నీకు ఇచ్చిన జ్ఞానం మరియు సిద్ధిని నీవిప్పుడు కానిఫునికి ఇవ్వాలి అని చెప్పి అందరికీ వీడుకోలు పలికారు. తరువాత జలంధరుడు తన జ్ఞానాన్ని కానిఫునితో పంచుకోవటం ప్రారంభించాడు. బద్రీనాథుడు స్వచ్ఛందంగా అక్కడ 6 నెలలు ఉన్నారు. అతని బోధనలపై జాగ్రత్తగా దృష్టి ఉంచాడు. జలంధరుడు కానిఫునికి సమస్త విద్యలను బోధించాడు. అయితే సంజీవని విద్య మరియు వాతాకర్షణ విద్య మాత్రం బోధించలేదు. ఎందుకంటే కనిఫ్ ఆ విద్యలను జాగ్రత్తగా సముచితంగా ఉపయోగిస్తాడో లేదో ఆయనకు నిశ్చయంగా తెలియలేదు. భగవాన్ శంకరుని ఆదేశానుసారం ఆయన స్వర్గం మరియు పాతాళంలోని అన్ని అస్త్ర విద్య దేవతలను పిలిచి కానిఫునికి వరం ఇవ్వమని అభ్యర్థించారు. అలాగే వారు శబరీ విద్యా మంత్రం సాధనలో కానిఫుని సహాయపడతారని వారందరి నుండి వాగ్దానం పొందాడు. తర్వాత అందరి దేవతలు తమ తమ స్థలాలకు తిరిగి వెళ్లారు. హరిహర జలాంధరుడు మరియు కానిఫ్ బద్రికాశ్రమంలో ఇంకో 4 రోజులు గడిపారు. జై గురుదేవ దత్త. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం.